जय हिंद कमांडर्स వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ నా పేరు జాయిద్ అలీ. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకుంటే ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసే వీడియోని చూడండి, ఒకవేళ లాస్ట్ వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది ఒక బ్రో అడిగాడు మ్యాథమెటిక్స్ మరి చెప్ప బ్రో అని. చెప్పుకుందాం. ఆ బ్రో కోసం కాదు, ప్రతి ఒక్కరి కోసం. ఎందుకంటే నేను ప్రతిరోజు మీకు షిఫ్ట్ వైజ్గా మీకు ప్రతి రోజులో ఎన్ని షిఫ్ట్లు ఉన్నాయి, 3-4 జరుగుతాయి. 4 షిఫ్ట్ల క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుందని ఆ రీజన్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మ్యాథ్స్ చూసుకోండి ఫ్రెండ్స్. అగ్నివీర్ ఆర్మీ 2000 సంబంధించిన 1 జూన్ షిఫ్ట్ 1 సంబంధించిన మ్యాథ్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. దీనిపైన క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అనేది మనం డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడగడం జరిగింది. మీరు క్వశ్చన్ మీకు చూపిస్తా. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1000 రూపీస్ అట్ 10% ఇయర్ ఫర్ 1 ఇయర్. అంటే ఇక్కడ ఏమన్నా అంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓ డేటా ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? ప్రిన్సిపల్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత? 1000 రూపీస్. ఎంత ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 1000 రూపీస్ ఇచ్చాడు. అట్ 10% అంటే 10% ఇంట్రెస్ట్ దగ్గర 10% ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్. ఫర్ 1 ఇయర్ అంట. చూసుకోండి, దీనికి ఫార్ములా ఉంటుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్ కదా, దీనికి ఫార్ములా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఇంటూ టైం ఇంటూ డివైడెడ్ బై 100. చూసుకోండి, డేటా మొత్తం వాడే ఇచ్చాడు. మనం జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి మన సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. నీకు అడిక్షన్ సబ్ట్రాక్షన్ వచ్చే ఈజీగా సాల్వ్ చేస్తావు. చూసుకోండి, ప్రిన్సిపల్ ఎంత ఉంది ఇక్కడ? 1000 ఉంది. 1000 రాసుకో. తర్వాత రేట్ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. 10 రాసుకో. తర్వాత ఎన్ని ఇయర్స్ కన్నారు? 1 ఇయర్ అన్నాడు. డివైడ్ బై 100 చేసుకో. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 2 జీరోలు, ఇక్కడ 2 జీరోలు క్యాన్సల్. 10 ఎంత అండి? 100. అంటే మన సింపుల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎంత వచ్చింది? 100 వచ్చింది. ఇలాగా క్వశ్చన్ అడగడం జరిగింది. సేమ్ క్వశ్చన్ మీకు రాబోయే ఎగ్జామ్కి రేపు కానీ ఎల్లుండి కానీ మీ ఏ షిఫ్ట్లో అయినా ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఒకవేళ ఈ ప్యాటర్న్ మీద లేకుంటే మీకు సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చి ఒక నెంబర్ ఎంత 100 అనుకోండి. 100 తర్వాత రేట్ వచ్చేసి ఒక 5% అనుకోండి. తర్వాత ప్రిన్సిపల్ వచ్చేసి మీకు ఎంత ఇస్తాడంటే ఒక 200 రూపీస్ అనుకోండి. తర్వాత మీకు ఏమంటాడంటే ఇయర్ వచ్చేసి ఇయర్ ఇయ్యాడు. తర్వాత మీకు టైం ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు? టైం ఫైండ్ అవుట్ చేయమంటారు. అప్పుడు మీరు ఈ టైం మీరు ఫైండ్ అవుట్ చేయాలి కదా, దీన్ని యూతలు ఉంచుకోండి. P ఇంటూ ఆర్, ఇది 100 యూతలు పంపించుకోండి. తర్వాత ఇది ఇంటూ చేసి అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ P ఈక్వల్ టు ఇంటూ P ఇంటూ ఆర్ ఇంటూ T బై 100 కదా. ఇప్పుడు మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయండి అంటే ఏదైతే 100 ఉందో సింపుల్ ఇంట్రెస్ట్ యూతలు పంపించి 100 చేసుకోండి. తర్వాత ఇంటూ ఆర్ చేసుకోండి. ఇక్కడ ఇంటూ T ఉంటుంది. T అంటే టైం. తర్వాత ఇది ఎంత సాల్వ్ చేసుకున్న తర్వాత మనకు T కావచ్చు కదా, ఏదైతే ఇది RHS సైడ్ ఉందో అవతల పంపిస్తే మనకు టైం వచ్చేస్తుంది. ఇలాగా మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఈ క్వశ్చనే ఈ షిఫ్ట్లోనే 2-3 సార్లు అడగడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ అడుగుతుంటారు. మీకు ఫార్ములా తెలిస్తే చాలు, ఈజీగా మీరు ఏం చేయొచ్చు, సబ్స్టిట్యూట్ చేసి మీరు ఇది పొందొచ్చు. మీరు ఏం భయపడదండి ఫ్రెండ్స్. నేను నోట్స్ మరి మీకు సెండ్ చేస్తాను. మార్నింగ్ ఎలాగైతే నోట్స్ సెండ్ చేసినా ఇప్పుడు మరి సెండ్ చేస్తా. చూసుకోండి, ఫస్ట్ క్వశ్చన్ ఇట్లా డీటెయిల్గా మీకు క్వశ్చన్ రాసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ మీకు రాబోయే ఎగ్జామ్స్లో ఎలా అడగచ్చు అంటాడు. తర్వాత సెకండ్ క్వశ్చన్, ఇది చాలా సార్లు అడిగాడు. ప్రతి షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఏమంటే ఫైండ్ 40% ఆఫ్ 500. ఈ క్వశ్చన్ వచ్చేసి ఎన్నిసార్లు అడిగాడంటే అన్నిసార్లు అడిగాడు. ప్రతి షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అడిగాడు. అంటే ఫైండ్ 40% ఆఫ్ మనం 500 ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి చూసుకోండి. బేసిక్స్ ఎవరికైతే మ్యాథ్స్ రాదో వీళ్ళు మరి చేస్తారు. ఇలా చెప్తా, చూసుకోండి. ఫస్ట్ ఏదైతే 40% ఉందో, పర్సంటేజ్ అంటే 100. ఎంత పర్సంటేజ్ ఎంత అంటే 100. పర్సంటేజ్ అంటే 100 ఫ్రెండ్స్. చూసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. 40 ఇక్కడ పర్సంటేజ్ కదా, డివైడెడ్ బై 100 వేసుకోండి. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 100 కదా, అందుకే డివైడెడ్ బై 100 వేసుకుందాం. తర్వాత ఏదైతే ఆఫ్ ఉందో, మ్యాథ్స్లో వచ్చేసి ఆఫ్ అంటే ఏమి ఇంటూ, మ్యాథ్స్లో ఏమి ఆఫ్ అంటే ఇంటూ, అంటే మల్టిప్లికేషన్ ఇంటూ
500. ఇప్పుడు మీరు సింప్లిఫై చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? సింప్లిఫై చేసుకోవాలి. చూసుకోండి, ఈ 00తో ఈ 2 0లతో క్యాన్సల్ అయిపోయింది. కింద ఏం లేదు. ఇక్కడ 40 × 5 చేయండి. 4 5 ఎంత? 200. మన ఆన్సర్ ఎంత? 200. ఇలాంటి క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్, ప్రతి షిఫ్ట్లో ప్రతి క్వశ్చన్ ఇది అడగడం జరిగింది. సేమ్ కాన్సెప్ట్. ఇలాగే ఇస్తాడు, నెంబర్స్ మార్చేస్తాడు. ఇలాగే ఇచ్చాడు, నెంబర్స్ మార్చేస్తాడు. ప్రతి ఎగ్జామ్లో అడిగాడు, ప్రతి షిఫ్ట్లో అడుగుతాడు. రాబోయే ఎగ్జామ్స్లో, రాబోయే షిఫ్ట్లో మరి ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం పెన్ మార్చుకుందాం, ఎందుకంటే పెన్ ఎక్కువసార్లు వాడకూడదు కదా, అందుకే పెన్ మార్చేసి తర్వాత పెన్ను వేరే పెన్ బ్లాక్ పెన్ యూజ్ చేద్దాం. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూసుకోండి. క్వశ్చన్ ఏమన్నాడు? థర్డ్ క్వశ్చన్. ఇఫ్ 5 pens కాస్ట్ 10 అంట. 5 pens కాస్ట్ వచ్చేసి ఎంత? 10. 5 pen కాస్ట్ ఎంత? 10. తర్వాత అండ్ అదర్ 5 pens, తర్వాత ఇంకా 5 పెన్లు, దీని కాస్ట్ వచ్చేసి 20 అన్నాడు. ఫైండ్ ది యావరేజ్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే యావరేజ్ కోసం మనము పెన్ను ఒక సైడ్ రాసుకుందాము, కాస్ట్ ఒక సైడ్ రాసుకుందాము. చూసుకోండి, ఫస్ట్ మనం పెన్, ఎన్ని పెన్లు ఉన్నాయి? ఇక్కడ 5 పెన్లు ఉన్నాయి, ఇక్కడ 5 పెన్లు ఉన్నాయి. ఎన్ని పెన్లు అవుతాయి? 5 + 5 ఎంత అవుతుందండి? 10. మొత్తం ఎన్ని పెన్లు ఉన్నాయి? 10 పెన్లు ఉన్నాయి. ఎందుకంటే వీడు యావరేజ్ అన్నాడు కదా, ఇలా చేయండి యావరేజ్కి. తర్వాత కాస్ట్, ఇక్కడ 10 రూపాయలు, ఇక్కడ 20 రూపాయలు. కూడిగా చేస్తే 10 + 20 ఎంత? 30. ఇప్పుడు మనకు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, యావరేజ్ కోసం మనకు ఏమి యూజ్ చేస్తామండి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా, అలాగే చేయండి. లేకుంటే కాస్ట్ ఎంత ఇచ్చాడు? 30. ఎన్ని పెన్లు అన్నాడు? 10 అన్నాడు. యావరేజ్ వచ్చేసి ఎంత వస్తుంది? 3. ఇలా మరి మీరు చేయొచ్చు. ఇది ఇలాగ మరి వాడు క్వశ్చన్స్ అడుగుతాడు. ఏం అడిగాడంటే ఈ క్వశ్చన్లో ఫైండ్ యావరేజ్ ఆఫ్ దిస్ పెన్, యావరేజ్ ఆఫ్ దిస్ అన్నాడు. అంటే యావరేజ్ ఆఫ్ దిస్ పెన్స్ యొక్క మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అందుకే మనం డివైడెడ్ బై కాస్ట్ డివైడెడ్ బై పెన్ చేసాం. ఎంత పెన్, ఎందుకంటే ప్రతి ఒక్క పెన్ది యావరేజ్ ఎంత అని అడిగాడు, అందుకే బై పెన్ తీసుకుందాం. ఒకవేళ వాడు యావరేజ్ బై కాస్ట్ అంటే, యావరేజ్ బై వేరే అంటే మనం ఏదైతే బైలో ఏదైతే వేరేది అంటాడో అది నెంబర్ వేసుకోవాలి. అలాగా మనం ఈ క్వశ్చన్ని మరి థర్డ్ క్వశ్చన్ని మరి ఈజీగా సాల్వ్ చేసుకున్నాం. ఇప్పుడు మనము 3 క్వశ్చన్లు సాల్వ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు వచ్చేసి సెకండ్ షిఫ్ట్. ఏ షిఫ్ట్? సెకండ్ షిఫ్ట్ నుండి మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సెకండ్ షిఫ్ట్లో చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్సే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ క్వశ్చన్ మీకు ఫస్ట్ ఉంది. చూసుకోండి ఏది క్వశ్చన్ అంటే, చూసుకోండి ఈ క్వశ్చన్ చూసుకోండి. సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్. ఫైండ్ 5% ఆఫ్ 2500. 5% ఫైండ్ ఆఫ్ 2500. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసుకోండి. ఎంత ఈజీ, ఇప్పుడే చెప్పా కదా, మీరు వీడియో ఆఫ్ చేసి సాల్వ్ చేయండి. చూసుకోండి 5% కదా, ఇది పర్సంటేజ్ లేదు. మనం పర్సంటేజ్ నుండి చేంజ్ చేయాలంటే 100. పర్సంటేజ్ని 100 వేసుకోండి, డివైడెడ్ బై వేసుకోండి. 5/100. హాఫ్ అంటే ఏమి? మన మ్యాథ్స్లో చెప్పా, మల్టిప్లికేషన్. 2500. ఈ 2 0లు క్యాన్సల్. 5 × 25 ఎంత వస్తుందో? 125 వస్తుంది. చూసుకోండి, 5 5 జా 25 × 5. 5 5 జా 25, 5 2 జా 10, 2 బాడీ 125. ఇది ఈ క్వశ్చన్ మరి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి. ఏ నెంబర్ ఈజ్ 40. ఒక నెంబర్ వచ్చేసి ఎంత? 40, 1 నెంబర్. తర్వాత అండ్ అనదర్ నెంబర్ ఈజ్ 60. సారీ, ఈ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ ది HCF ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 6. HCF వచ్చేసి 2 నెంబర్లు ఎంత అంట? 6 అంట. అండ్ దేర్ LCM ఈజ్ 30. LCM ఎంత? 30. ఫైండ్ ది ప్రొడక్ట్ ఆఫ్ దిస్ నెంబర్స్. అంటే దీన్ని మనం ప్రొడక్ట్ చేయాలి, అంటే LCM × HCF చేయాలి. దీని ప్రోడక్ట్ ఎంత అని వీడి క్వశ్చన్. చూసుకోండి, మ్యాథ్స్లో ప్రోడక్ట్ అంటే ఏం బ్రో, మ్యాథ్స్లో ప్రోడక్ట్ అంటే ఏమంటే చాలామందికి డౌట్ రావచ్చు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి. మ్యాథ్స్లో వచ్చేసి ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ప్రోడక్ట్ అంటే ఏమి? మల్టిప్లికేషన్ అంటే ఇంటూ. చూసుకోండి వాడు ఏమన్నాడు, క్వశ్చన్ ఇంకోసారి చెప్తా. ఇఫ్ ది HCF ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 60. HCF 2 నెంబర్ది 6 అంట. అండ్ దేర్ LCM ఈజ్ 30 అంట. ఫైండ్ ది ప్రొడక్ట్ ఆఫ్ దిస్ నెంబర్స్. అంటే దీని ప్రొడక్ట్ ఎంత నెంబర్స్ది అంటున్నాడు. అప్పుడు మనం ఏం చేయండి అంటే HCF × LCM చేయాలి. చూసుకోండి, 6 × 30, 6 × 180.
ఆన్సర్ ఎంత వచ్చింది? 180 వచ్చింది. ఇలాగా మనము క్వశ్చన్ని సాల్వ్ చేసుకున్నాం. తర్వాత ఇంకో క్వశ్చన్ చూసుకోండి. ఏ నెంబర్ ఈజ్ 40 అండ్ అనదర్ నెంబర్ ఈజ్ 60, ఫైండ్ ది యావరేజ్. అంటే ఒక ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఎంత అంట, నెంబర్ దీనిది 40 అంట, అనదర్ నెంబర్ వచ్చేసి 60 అంట, సెకండ్ నెంబర్ వచ్చేసి ఎంత అంట, 60 అంట. 40కి 60కి యావరేజ్ ఎంత అని వీడి క్వశ్చన్. 40కి 60కి యావరేజ్ ఎంత అని వీడి క్వశ్చన్. చూసుకోండి, యావరేజ్ని ఏమంటారు ఇంగ్లీష్లో వచ్చేసి, మన తెలుగులో సగటు అంటారు. ఐ థింక్ సగటు అంటారు. ఈ 40కి 60కి సగటు ఏమి? 50. మీరు ఆన్సర్ చేయకుండా చెప్పచ్చు. ఎందుకంటే యావరేజ్ అంటే సగం వాల్యూ. యావరేజ్ అంటే ఎంత? సగం వాల్యూ. 40కి 60కి సగం ఏది? 15 కదా. ఇప్పుడు మీకు నేను ప్రొసీజర్ మరి చూపిస్తా, ఎలా ప్రొసీజర్, ఏం చేయాలో ప్రొసీజర్ మరి ఇప్పుడు నేను చూపించడం జరుగుతుంది మీకు. చూసుకోండి, 40 + 60 / 2. మనకు యావరేజ్ ఫార్ములా ఏమంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఫార్ములా ఏమి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 40 + 2, ఇక్కడ 2 ఎందుకంటే 2 అబ్జర్వేషన్ ఉన్నాయి. ఓన్లీ 2 అబ్జర్వేషన్స్ మాత్రమే ఉన్నాయి. 40, 60 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అందుకే 2. 40 + 60 ఎంత? 100. 100 / 2 ఎంత? 50. అలాగా ఫ్రెండ్స్, మీకు బోర్డు కొద్దిగా స్లైడ్ ఇటు ఊగుతూ ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ గాలి వేస్తుంది. నేను బయటే చేస్తాను కదా వీడియో, కొద్దిగా అడ్జస్ట్ అయ్యి వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా కోసం. ఫ్రెండ్స్, మీకు వీడియో కానీ కొద్ది బ్రోయింగ్ ఉంటే బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే 2xలో చూడండి. మీరు ఏ ఎక్స్లో చూసినా, ఎంత చూసినా, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ క్వశ్చన్స్ మీకు తగులుతాయి. మీరు ఎగ్జామ్లో పాస్ అయ్యే బాధ్యత నాది, అది నా గ్యారంటీ. సేమ్ టు సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు అడుగుతారు మీరు రాసే ఎగ్జామ్స్లో. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది 2 షిఫ్ట్లో రిపీట్ అయింది. 2 షిఫ్ట్లో ఈ క్వశ్చన్ని రిపీట్ చేస్తాడు. ఏం లేదు, క్వశ్చన్ 4x + 3y² + 4x - 3y² దీనిది ఎంత అని, వాల్యూ ఎంత అని వీడి క్వశ్చన్. ఇక్కడ స్క్వేర్, దీనిది వాల్యూ ఎంత అని వీడి క్వశ్చన్. చూసుకోండి, సాల్వ్ చేస్తా. ఇప్పుడు చూసుకోండి, ఇది a అనుకోండి, ఇది b అనుకోండి, పైన స్క్వేర్ ఉంది. ఇది a + b² అనుకోండి. ఏమనుకోండి? ఇది a + b² అనుకోండి. తర్వాత ప్లస్ a, ఇది మరి a - b² అనుకోండి. ఇక్కడ ఏమని వీడు. చూసుకోండి, మనకు ఒక ఫార్ములా ఉండడం జరిగింది. మనకు ఫార్ములా ఏమి? a + b² + a - b² అయినప్పుడు మనకు 2 × a² + b² మనకి ఫార్ములా ఉండడం జరిగింది. ఏం ఫార్ములా ఉండడం జరిగింది? 2 × a + b. ఇది ఫార్ములా. ఒక టైం a + b² ఫార్మ్ నుండి తర్వాత మైనస్ ఉంటే a + b² + a - b² ఉంటే అప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే = 2x² + y² అవుతుంది. ఇప్పుడు చూసుకోండి, a అంటే ఇక్కడ ఏమి? 4x, b అంటే ఏమి? 3y. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోండి, 2 4x² + 3y². ఇప్పుడు చూసుకొని చాలా ఇంపార్టెంట్, 2 షిఫ్ట్లో రిపీట్ అయింది. చాలా ఇంపార్టెంట్ ఇది. మీ ఎగ్జామ్స్లో, మీరు రాబోయే ఎగ్జామ్స్లో రావచ్చు ఈ క్వశ్చన్. 2 × 4² ఎంత? 16² + 3² ఎంత? 9y². ఇప్పుడు ఇంటూ చేయండి. 2 16 జా 32x², 2 9 జా 18y². ఇది ఆన్సర్. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్లో ఇదే ఉండడం జరుగుతుంది ఆన్సర్. మీరు సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. చాలా సార్లు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. 2 షిఫ్ట్లో రిపీట్ అయింది. జాగ్రత్తని ఈ క్వశ్చన్ని అర్థం చేసుకోండి. మీరు ఏదైతే నేను చెప్తున్నానో, నేను నోట్స్ మరి ఇస్తా కదా, మీకు ఏమి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. నేను నోట్స్ మరి మీకు ఇస్తున్నా కదా, ఏమి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే నాకు మీరు సపోర్టివ్గా ఉంటే నేను ఇలాంటి వీడియోస్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోస్ చేయాలంటే చాలా కష్టపడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకోసం నేను కష్టపడుతున్నా. అందుకే మా వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. ఈ వీడియోలో నేను ప్లేలిస్ట్ మరి క్రియేట్ చేస్తా. ప్లేలిస్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ జూన్ 2026 ఆర్మీ ఎగ్జామ్, తర్వాత ఎట్లా కవర్ చేస్తా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అంటే ఇది ఇప్పుడు చెప్తున్న క్వశ్చన్స్ మరి మీరు చూసి ఈజీగా నేర్చుకోవచ్చు. తర్వాత క్వశ్చన్ చూసుకుందాం. తర్వాత క్వశ్చన్ ఏమంటే ఇక్కడ చూసుకోండి,
ఏ వెహికల్ ట్రావెల్స్ 200 కిలోమీటర్స్. ఒక వెహికల్ ఉంది, అది 200 కిలోమీటర్ ఏం చేస్తుంది, ట్రావెల్ అవుతుంది అట్ 40 కిలోమీటర్స్ పర్ అవర్. దీని స్పీడ్ ఎంత, ఇది డిస్టెన్స్, ఇది స్పీడ్ ఎంత అండి, 40 కిలోమీటర్ పర్ అవర్. తర్వాత అనదర్ ఉంది, డిస్టెన్స్ మరి సేమే ఉంది, 200 కిలోమీటర్సే ఉంది, బట్ ఇక్కడ వచ్చేసి 60 కిలోమీటర్స్ పోతుంది స్పీడ్. ఎంత, 60 కిలోమీటర్ పర్ అవర్. ఫైండ్ ది యావరేజ్ స్పీడ్. మనం వచ్చేసి యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే టైంని మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేసుకుందామంటే టైంని మనం వచ్చేసి క్యాలిక్యులేట్ చేసుకుందాం. టైంని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. 200/40 వేసుకోండి. అంటే ఇప్పుడు చూసుకోండి, స్పీడ్ ఫార్ములా ఏమండి, డిస్టెన్స్ బై టైం. మనం ఇప్పుడు టైం ఫైండ్ అవుట్ చేస్తే ఏదైతే ఉందో ఇది రివర్స్ అయిపోతుంది. అలాగా 5 T1 ఎంత వచ్చిందండి, 5 hours వచ్చింది. ఇప్పుడు T2 మరి చూసుకుందాం. T2 చూసుకుంటే 200/60, ఇక్కడ 0తో క్యాన్సల్, ఇక్కడ 3, ఇక్కడ 5, 10/3 వస్తుంది. T2 ఎంత, 10/3 వచ్చింది. ఇది T1, ఇది T2. తర్వాత మనకు టోటల్ డిస్టెన్స్ ఎంత, 200+200 ఎంత, 400 కిలోమీటర్స్. మన దగ్గర ఏమేమి ఉందండి, టోటల్ డిస్టెన్స్ ఉంది, టైం ఉంది. ఇప్పుడు మనము యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, ఇక్కడ 5 hours ప్లస్ ఇక్కడ 10/3 చూసుకోండి. 400 ప్లస్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 3 5 15 ప్లస్ 10/3, 400/25/3 చేసేది రివర్స్ అయిపోతుంది. 25 కదా, 25 ఇది ఏదైతే 3 ఉందో అది న్యూమరేటర్ అనేది 400 × 3/25 అవుతుంది. ఇప్పుడు చూసుకోండి, 25 1 25, 25 1 25 అవుతుంది. ఇది 25 చూసుకోండి, 25 1 25, 25 16 400, 16 × 3 చేయండి. 16 3 ఎంత, 48 కిలోమీటర్స్ పర్ అవర్ మీకు ఏం రావడం జరుగుతుంది, యావరేజ్ స్పీడ్ రావడం జరుగుతుంది. ఇది కొద్దిగా లెంతీ క్వశ్చన్. ఇలా మీరు బేసిక్స్తో సాల్వ్ చేస్తే మీరు ఈజీగా అయిపోతారు. దీనికి షార్ట్ కట్ మరి ఉంది, నేను షార్ట్ కట్ చూపిలే, ఎందుకంటే మీరు షార్ట్ కట్ చూపిస్తాడా మీకు గుర్తురాదు, ఏం రాదు. ఈ బేసిక్స్లో చూపిస్తే మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనము చూసుకుందాం. నెక్స్ట్ ఎలాగ అడిగాడో క్వశ్చన్ వచ్చేసి చూసుకుందాము. నెక్స్ట్ క్వశ్చన్ లేకుండా మనం థర్డ్ షిఫ్ట్, ఇప్పుడు థర్డ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. థర్డ్ షిఫ్ట్ ఫ్రెండ్స్, మీరు ఏం టెన్షన్ పడద్దండి. ఏదైతే ఈ నోట్స్ రాసుకున్నానో, నేను ఏదైతే ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఏదైతే నోట్స్ ఉందో ఆ నోట్స్ మరి మీకు సెండ్ చేస్తా, ఏం ఇబ్బంది లేదు, ఇమేజెస్ సెండ్ చేస్తా. తర్వాత చూసుకోండి, సేమ్ క్వశ్చన్ అది అడగండి. 3x + 4² + 3x - 4y², దీని వాల్యూ ఎంత అని వీడియో క్వశ్చన్. దీనికి ఏ ఫార్ములా ఉంది, a + b² ఫార్ములాలో ఉంది. ఇది a - b² ఫార్ములాలో ఉంది. అప్పుడు ఏమవుతుందంటే 2a² + b² అవుతుంది. 2 తీసుకోండి, a అంటే 3x, b అంటే 4, 3x² + 4² 2 × 3² అంటే 9x² + 16 ప్లస్ ఎంత, 16. 9 2 ఎంత అండి, 9 2 ఎంత, 18², 16 2 ఎంత, 32. ఇదే ఆన్సర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత మరీ రిపీట్ అయింది. ప్రతి షిఫ్ట్లో ఈ క్వశ్చన్ వస్తుంది. ఏ క్వశ్చన్ వస్తుంది, 20% ఆఫ్ ఫైండ్ అంటాడు. 20% ఆఫ్ 420. ఇప్పుడు 20% ఆఫ్ 420 చూసుకోండి. ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఏదైతే ఈ పర్సంటేజ్ ఉందో దీన్ని 100లో మార్చుకోండి. పర్సంటేజ్ అంటే 100, పర్సంటేజ్ అంటే 100 /100 చేసుకున్నాను. హాఫ్ అన్నాడు, హాఫ్ అంటే ఇంటూ 420. ఈ జీరోతో క్యాన్సల్. ఇక్కడ ఏదైతే ఒక 0 ఉందో ఆ జీరోతో క్యాన్సల్.
42 ఇంటూ 2 ఎంత అండి? 42 2 ఎంత అండి? 44 ఎంత మనకు, సారీ 42 ఇంటూ 2 ఎంత అంటే 84 48 అలాగా. ఈ క్వశ్చన్ మరి అయిపోయింది. ఈ క్వశ్చన్ చూసుకోండి, చాలా సిల్లీ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్ 2 టైమ్స్ రిపీట్ అయింది. థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ మంత్స్ ఆర్ దేర్ ఇన్ 3 years? అంటే 3 సంవత్సరాల్లో 3 yearsలో ఎన్ని మంత్స్ ఉంటాయని వీడి క్వశ్చన్. పిల్లోడు అడిగిన, ఫస్ట్ క్లాస్ పిల్లోడు అడిగిన మరి చేస్తారు. ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే, ఆర్మీ ఎగ్జామ్ చాలా 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 ఈజీ. మీరు కానీ ఇచ్చిన షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్సే ప్రాక్టీస్ చేస్తే 100కి 100% చెప్తా మీ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. అది నా గ్యారంటీ. చూసుకోండి, 1 yearలో ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months ఉంటాయి. ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months ఉంటాయి. వాడేడా ఏం అడుగుతున్నారు? 3 yearsలో ఎన్ని మంత్స్ ఉంటాయి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయండి అంటే 12 into 3 చేయండి. 1 yearలో 12 months. అలాగే అడిగేది ఏమి 3 yearsలో ఎన్ని మంత్స్ ఉంటాయి అంటున్నాడు. ఇంటూ 3 చేయండి. 12 3 ఎంత అండి? 36 months ఉంటాయి మనకు 3 yearsలో. సేమ్ క్వశ్చన్ వాల్యూ మార్చి 4th షిఫ్ట్లో అడిగాడు. నేను మీకు క్వశ్చన్ చూపిస్తా చూసుకోండి, అప్పుడు మీరే అర్థమవుతారు. తర్వాత సింపుల్ క్వశ్చన్, చిన్న క్వశ్చన్ అండి, ఏం పెద్ద లేదు, చిన్న క్వశ్చన్సే వీడు అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు అంటే, మీరు కానీ ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిపోతే ఖచ్చితంగా మీ సెలెక్షన్ అవుతుంది. √81 అన్నాడు. √81 ఎంత అని? 9 స్క్వేర్ ఎంత అండి? 81. ఆ స్క్వేర్ ఎయిత్ వస్తే √81. ఇది 9 స్క్వేర్ రూట్స్ కానీ మీరు 1 to 30 ఆర్ లేదు బ్రో నేను ఈజీగా నేర్చుకుంటారంటే 1 to 40 వరకు స్క్వేర్ రూట్స్ నేర్చుకోవాలండి. అప్పుడు మీరు ఈజీగా ఎగ్జామ్ని క్రాస్ చేసేస్తారు. ఇది నా గ్యారంటీ. తర్వాత ఇంకో కాన్సెప్ట్ చూసుకోండి. 5th క్వశ్చన్, కన్వర్ట్ 72 hours into days. ఏమన్నాడు? 72 hours ఉన్నాయి కదా, అవి మనం డేలో చేంజ్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి, మనకు 1 dayలో ఎన్ని అవర్స్ ఉంటాయండి? 24 ఉంటాయి. ఎన్ని అవర్స్ ఉంటాయి 1 dayలో? 24 hours ఉంటాయి. ఇప్పుడు 72 hoursది మనము డివైడెడ్ బై 24 చేస్తే మనకు ఎన్ని డేస్ వచ్చేస్తుంది కదండి? వచ్చేస్తుంది. 72 hours డివైడెడ్ బై 24 చేస్తే 24 1 జా 24, 24 3 జా 72, 3 days. చూసుకోండి, 24 into 3, 4 3 జా 12, ఇక్కడ బారో 1 ఉంటుంది. 4 3 జా 2, 3 2 జా 6, 72. ఎంత? 72 hours. 72 అంటే 3 hours. చూసుకోండి, ఎంత చిన్న క్వశ్చన్స్ అడుగుతాడో. నాకు ఇవి క్వశ్చన్స్ చూస్తే ఒకటి అర్థమవుతుంది, మీకు అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ అడగాలి. బట్ వాడు ఇండైరెక్ట్గా మీకు ఏం చేస్తున్నాడంటే, అది అడిగితే మీరు ఎల్కేజీ యూకేజీ పిల్లలు అనుకుంటారు కదా, అందుకే కొద్దిగా వాడు లాంగ్వేజ్ బేస్డ్ మీకు క్వశ్చన్స్ ఇస్తున్నాడు అంతే. ఇదేమి పెద్ద క్వశ్చన్లు కాదు. ఏదైతే నేను వీడియోస్ చేస్తున్నా వీడియోస్ చూసి పోతే మరి మీరు ఎగ్జామ్ క్లియర్ కాలేకుంటే అప్పుడు చెప్పండి, ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ వచ్చేసి ఖచ్చితంగా క్లియర్ అవుతారు. బట్ నేను ఏదైతే వీడియోస్ చేస్తానో దాంట్లో రెగ్యులర్గా చూడండి, కంటిన్యూస్గా చూడండి. అర్థం కాలేకుంటే ఒకటికి మీరు 2 సార్లు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే షిఫ్ట్ 4, లాస్ట్ షిఫ్ట్ డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ వీడియో లెంత్ కావచ్చు, ఇప్పటికే వీడియో 24 minutes అయింది, ఇంకా 8 minutes to 6 minutes కావచ్చు. ఎంత లెంతీ వీడియో అయినా ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీ భవిష్యత్తే. ఎందుకంటే చాలా చాలా మంచి కంటెంట్ కదా. ప్రీవియస్ ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో ఆ క్వశ్చన్స్ చెప్తున్నా, దాంతోపాటు కాన్సెప్ట్ చెప్తున్నా, ఎలా క్వశ్చన్స్ అడగచ్చు అని. చూసుకోండి, షిఫ్ట్ 4లో ఏమన్నా అంటే ఫైండ్ LCM, లీస్ట్ కామన్ మల్టిపులర్ ఆఫ్ ది 72 and 84.
84 ఆన్సర్. 84 ఆన్సర్. మీరు ఆప్షన్ చూసుకోండి, ఏదైతే ఇక్కడ కనబడుతుందో మీకు ఏదైతే పెద్ద నెంబర్ పడుతుందో దాన్ని వేసేయండి 84. బట్ ఒకవేళ మీ దగ్గర టైం లేకుంటే, ఒకవేళ టైం ఉంటే ఏమి ఇచ్చానంటే మీరు ఇలా మీరు చేయొచ్చు. 72 ఫ్యాక్టరైజేషన్ చేసుకొని 2 3 జా 6, ఇక్కడ 6, తర్వాత 2 1 జా 2 8, ఇక్కడ తర్వాత 9, ఇక్కడ తర్వాత మరి 3, ఇక్కడ 3, ఇక్కడ 1 కదా, 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇలా చేయొచ్చు. తర్వాత 84 అంటే మరి 2తోని 4 7. అలాగే మీరు బేసిక్స్తో సాల్వ్ చేయొచ్చు, బట్ మీకు చాలా టైం పడుతుంది. ఇప్పుడు 72 చూసుకోండి. 72 12 6 జా ఎంత అండి 76. దీన్ని బ్రేక్ చేసుకోండి మరి 12ని. 4 3 జా, ఇది 3 2 జా. ఇప్పుడు చూసుకోండి 4 ఉంది కదా, 4ని నేను ఏం రాసుకోవచ్చు, 2 స్క్వేర్ రాసుకోండి. తర్వాత 3, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. చూసుకోండి ఇక్కడ 2, ఇక్కడ 2, దీన్ని యాడ్ చేసేయండి. 2 పవర్ ఆఫ్ 3 అవుతుంది. ఇక్కడ 3 ఉంది, 3 స్క్వేర్ అవుతుంది. ఇది ఎంత వాల్యూ 72. 84 మరి సేమ్ 12 7 జా, సేమ్ దీన్ని 12ని డివైడ్ చేసుకోండి. 3 ఇంటూ 4 చేసుకోండి 7. 4 అంటే ఏం రాసుకోవచ్చు, 2 స్క్వేర్ రాసుకోండి, 3 రాసుకోవచ్చు, 7 రాసుకోవచ్చు. చూసుకోండి 2 స్క్వేర్ 3 ఇంటూ 7 ఇలా చేస్తే మీరు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనకు HCF అంటే ఏం తెలియాలి. ప్రతి నంబర్ తీసుకోవాలి, ఏదో 72 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తీసుకోవాలి, 84 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తీసుకోవాలి. బట్ ఏదైతే ఎక్కువ పవర్ ఉందో దాన్ని తీసుకోవాలి, ప్రతి నెంబర్ని తీసుకోవాలి అండ్ హైయెస్ట్ పవర్ని తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, హైయెస్ట్ పవర్ ఏమి 2 పవర్ ఆఫ్ 3ని తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 ఉంది, హైయెస్ట్ పవర్ ఏమి 3 స్క్వేర్ని తీసుకోవాలి. తర్వాత అన్ని నెంబర్లు తీసుకోవాలి. ఇక్కడ 7 లేదు కదా, 7 తీసుకోకూడదు అంటే ఇది LCM కాదు, HCF కాదు. LCM అంటే ప్రతి నెంబర్ తీసుకోవాలి, హైయెస్ట్ నెంబర్ని తీసుకోవాలి. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏది లాస్ట్లో 7. ఇప్పుడు చూసుకోండి 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 7. టోటల్గా మనకు చేస్తే ఎంత వస్తుందంటే ఆన్సర్ 504 వస్తుంది. చూసుకోండి ఇక్కడ మరి మీకు సాల్వ్ చేస్తా, మీరు ఎందుకు ఓకే చూసుకోండి. 72 ఇంటూ 2, 7 2 జా 14 బారింగ్ 1, 7 7 జా 49 ప్లస్ 4, 505 వచ్చింది లేదండి, వచ్చింది. ఇది క్వశ్చన్ అయిపోయింది. ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ 2-3 సార్లు షిఫ్ట్లో అడగడం జరిగింది. బట్ నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకేసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎందుకంటే చాలా టైం తీసుకుంటే మీరు వీడియో స్కిప్ చేస్తారు, వీడియో స్కిప్ చేసి మీరు ఉద్యోగాన్ని కోల్పోతారు. అలాగా తర్వాత ఫైండ్ ది సేమ్ క్వశ్చన్ మరి వచ్చింది క్వశ్చన్, ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్. మన సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, 240 రూపీస్ ఇచ్చాడు. వాడు ఇయ్యాడు ప్రిన్సిపల్ అని మీరు అనుకోవాలి. ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అది ప్రిన్సిపల్. తర్వాత రేట్ ఎంత ఇచ్చాడు, 6% ఇచ్చాడు పర్ ఆనం, అంటే 1 ఇయర్కి ఎంత టైం, ఎంత 1 ఇయర్. ఇప్పుడు మన సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమి, ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఇంటూ టైం ఇంటూ 100. సబ్స్టిట్యూట్ చేయండి. 240 ఇంటూ రేట్ ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు, టైం ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు, 100 చేయండి. ఈ 0తో ఈ 0 క్యాన్సల్. తర్వాత ఈ 0తో ఈ 0 మనము క్యాన్సల్ చేసుకున్నాము. సారీ పర్ ఆనం ఫర్ 4 ఇయర్స్. టైం ఎంత, 4 ఇయర్స్ ఇచ్చాడు, 4 ఇయర్స్. చూసుకోండి ఇక్కడ మరీ ఒకసారి రాస్తా, క్యాలిక్యులేషన్ ఈజీ ఉండేలాగా మనము చూసుకోవాలి. 100. ఇప్పుడు చూసుకోండి ఇది క్యాన్సిల్ చేస్తే వస్తుంది, బట్ ఆన్సర్ కొద్దిగా లెంతీగా అయిపోతుంది. అందుకే నేను 4 1 జా 4 25 జా, 5 5 జా 5 4 జా 5 8 జా, తర్వాత 5 1 జా 5 9 జా, ఇక్కడ 30 మిగులుతుంది, ఇక్కడ 3 మిగులుతుంది, పాయింట్ తీసుకుంటే 0 అయిపోతుంది, 30 అయిపోతుంది, పాయింట్ 30. 5 6 జా అప్పుడు 9.6 ఇంటూ 6 చేయండి, 6 6 జా 36, 9 6 జా ఎంత అండి 54 55 56 57, 57.6 మనకు ఆన్సర్ రావడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. చూసుకోండి ఈ కాన్సెప్ట్ మీద ఎన్నిసార్లు రిపీట్ అయినాయి. మీ ఎగ్జామ్లో ఎందుకు రిపీట్ కాదు చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. మీ ఎగ్జామ్లో ఎందుకు రిపీట్ కాదు
చూసుకోండి. ఇంకో క్వశ్చన్ చూసుకోండి. వీడియో లెంత్ అయిపోతుంది, మీరు ఎక్కడ స్కిప్ చేస్తారని నా బాధ. తర్వాత వీడియో చూసుకోండి. థర్డ్ క్వశ్చన్, ఏ వెహికల్ ట్రావెల్స్ 60 కిలోమీటర్స్. స్పీడ్ ఎంత? స్పీడ్ ఎంత ఇచ్చాడు? 60 km/h. టైం ఎంత ఇచ్చాడు? 2 hours ఇచ్చాడు. హౌ మచ్ డిస్టెన్స్? ఇక్కడ మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం చూసుకోండి, స్పీడ్కి ఫార్ములా ఏమండి? డిస్టెన్స్ బై టైం. మనకి ఇప్పుడు డిస్టెన్స్ కావాలి, అందుకే ఏదైతే టైం ఉందో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే స్పీడ్ ఇంటూ టైం అయిపోతుంది కదా, ఈక్వల్ టు డిస్టెన్స్ అయింది. స్పీడ్ ఎంత ఇచ్చాడు వాడు? 60 kilometers ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడు? 2 hours ఇచ్చాడు. 60 × 2 ఎంత? 120 kilometers ఏముంది? డిస్టెన్స్ ఉంది. ఇలా మరి స్పీడ్ అండ్ డిస్టెన్స్ టైం మీదనే చాలా 2-3 క్వశ్చన్స్ కనబడుతున్నాయి. కన్వర్ట్, ఇక్కడ చూసుకొని మరి కొన్ని వచ్చేసింది. కన్వర్ట్ 4 years into months. కన్వర్ట్ 4 years అంటే 4 yearsలో ఎన్ని మంత్స్ ఉంటాయని వీడియో క్వశ్చన్. చూసుకోండి, 4 yearsలో ఎన్ని మంత్స్ ఉంటాయని వీడియో క్వశ్చన్. 1 yearలో ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 into 4 చేయండి. 12 4 48 months వస్తాయి 4 yearsలో. అలాగా ది పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్, ఏదైతే స్క్వేర్ ఉందో దీని పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ ఏమవుతుంది? స్క్వేర్ అంటే 4a అవుతుంది. ఇది ఏ, 4 sides ఈక్వల్ ఉంటాయి స్క్వేర్. ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ. పెరిమీటర్ ఏమవుతుందంటే స్క్వేర్ది 4a అవుతుంది. ఎంత అవుతుంది? 4a అవుతుంది. పెరిమీటర్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 4a ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 360 centimeter ఇచ్చాడు. 4a ఈక్వల్ టు 360 centimeter ఇచ్చాడు. ఫైండ్ సైడ్ అంటే ఏదైతే స్క్వేర్ ఉందో మనం ఒక సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అందుకే 4a ఈక్వల్ టు 360 కదా, మనకు ఒక సైడ్ కావాలి కదా. ఏని సైడ్ అనుకోండి. 360 డివైడెడ్ బై 4, 4 1 4 9 అంటే ఒక సైడ్ ఎంత ఉంది? 90 centimeter ఉంది. లేకుంటే మీరు 360 కదా, పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? 360 ఇచ్చాడు. ప్రతి సైడ్ స్క్వేర్లో ఈక్వల్ ఉంటుంది. 360 అంటే ఎంత బ్రో? 360 అంటే 9 9 90 90 90 ఇలా మరి మీరు అనుకొని చేయొచ్చు. అలాగా ఈ క్వశ్చన్ చూసుకోండి, చిన్న క్వశ్చన్. ఈ క్వశ్చన్తో మనము అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకునేలాగా అయిపోతుంది. ఇప్పుడు చూసుకోండి, ఏ సేలర్ బై షుగర్ అట్ 6 rupees. అంటే ఆయన బై చేసిన షుగర్ ఎన్ని రూపీస్ అంట? 6 rupees. 6 per kg. 6 per kg. ఇది బయ్యర్. ఆయన సేల్ చేసింది ఎంత? సేలర్ వచ్చేసి ఎంత వచ్చిందంటే 8 rupeesకి సేల్ చేసినాడు. అలా సేల్ చేసిన ప్రాఫిట్ ఎంత? అంటే 6 రూపాయలు తీసుకున్నాడండి, 8 రూపాయలకు అమ్మాడు. ఎంత లాభం వచ్చింది? 2 రాబలు వచ్చింది. దీంట్లో మనం మ్యాథ్స్లో చూపించాలంటే ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే కొనిన అమౌంట్ ఎంత, ఎన్ని కేజీలకు కొన్నాడు? ఎన్ని రూపాయలకు అన్నాడు? 6 రూపాయలకు కన్నాడు షుగర్ని. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎన్ని రూపాయలకు అమ్మాడు? 8 రూపాయలకు అమ్మాడు. అమ్మితే ఎంత లాభం వచ్చింది? ఆయనకి 2 రూపాయలు లాభం వచ్చింది. ఇది మ్యాథ్స్. అగ్నివీర్లో 4 షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే, నేను ఏమైనా క్యాలిక్యులేషన్లో ఏమైనా ఎక్స్ప్లెనేషన్లో మిస్టేక్ చేస్తుంటే సారీ, బట్ అది ఏదైతే మిస్టేక్ చేసినా అది కామెంట్లో తెలపండి. మీతో వారు మరి చూసి ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకుంటారు. ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి, వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. ప్రతి ఒక్కరు మీ ఎవరైతే అగ్నివీర్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఇక్కడి నుండే క్వశ్చన్స్ వస్తాయి, ఈ కాన్సెప్ట్ నుండే క్వశ్చన్స్ వస్తాయి. జై హింద్ ఫ్రెండ్స్.